అయ్యో, దేశంలో కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపేత. సో సిలిండర్ సంబంధించిన అంశం చెప్పినా కదా. ఆ మనకెందుకంటే ఎల్పిజి ఉత్పత్తులు, గ్యాస్ సంబంధించిన ముడి చమురు, ఆయిల్ అవన్నీ కూడా ఎంతో కొంత, ఎంత లేదన్నా ఎంత మన దగ్గర నిండుకొని ఉన్నా అంటే మళ్ళీ వేరే ఎంతగానో మన దగ్గర స్టాక్ ఉన్నా, ఎంత నిల్వలు ఉన్నా ఎంతో కొంత ఇబ్బంది, యుద్ధం జరుగుతుంది కాబట్టి. అయితే ఈ దేశంలో కమర్షియల్ సిలిండర్ సరఫరా ఇప్పుడు బంద్ ఎత్తురు. రాను రాను మరి డొమెస్టిక్ సిలిండర్ల సరఫరా కూడా ఆగిపోతే దేశమంతా అస్తవ్యస్తమయ్యే అవకాశం అయితే ఉంది. కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 2 లక్షల కనెక్షన్లు, 8 లక్షల సిలిండర్ల సప్లైపై ఎఫెక్ట్ పడబోతుంది. హోటళ్లు, పరిశ్రమలకు గ్యాస్ బంద్, గృహ వినియోగదారులకే ప్రియారిటీ. నెలకు 150 కోట్ల కమర్షియల్ సేల్స్ పై దెబ్బ. యుద్ధం కారణంగా దేశంలో నెలకొన్న గ్యాస్ సంక్షోభం. చూసిరా, ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా దేశం మీద యుద్ధ ప్రభావం పడుతున్నట్టే కదా ఈ లెక్కన. ఖచ్చితంగా పడుతుంది. పక్క పొంటో నీళ్ళు కాలిపోతే బాగుండు అని అనుకున్నాం అనుకో, కాలిపోతే చూసుకుంటూ కూర్చున్నాం అనుకో, కానీ ఆ నిప్పురవ్వ ఎగిరొచ్చి మన ఇల్లు కాలచ్చు, లేకపోతే కనీసం ఆ శక కన్నా జనంత గరం చెప్పనన్నా కాలినట్టు అవుతుంది. అవుతుందా కదా. సో అట్లనే ప్రపంచ దేశాలన్నీ ప్రశాంతంగా ఉండాలి, శాంతితోటి ఉండాలి అని కోరుకోవడంలో తప్పులేదు. మనందరం అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్నట్టుగా ఆ కంటెంట్, ఆ కమిట్మెంట్ అది ఉండాలి. ప్రపంచంలో అన్ని దేశాలకు అది ఉండాలి. లేకపోతే ఏదో ఒక రకంగా మనిషికి మనిషి ఇప్పుడు ఎంత మోసం చేసినా, ఇప్పుడు 99 మంది మోసం చేసినా 100 మనిషిని మనం నమ్మాలన్నట్టుగా 99 దేశాలు మనకు మోసం చేసినా 100 దేశాన్ని నమ్మాల్సింది. ఇట్లా ప్రపంచంలో ఒక దేశానికి ఒక దేశం ఏదో ఒక రకంగా ఇంటర్లింక్ అయి ఉన్నాయి. అయ్యో, గ్యాస్ ను పొదుపుగా వాడుకోమని చెప్పేసి కె జగన్మోహన్ రెడ్డి ఎల్పిజి డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెప్తుండే. ఏమంటుండు, తాజా పరిస్థితుల నేపథ్యంలో గృహ వినియోగదారులు గ్యాస్ ను పొదుపుగా వాడాలి, ఓటీపీ ద్వారా మాత్రమే సిలిండర్ బుక్ చేసుకోవాలి, అవసరమైతే ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్లు వాడండి. రాష్ట్రంలో 67% మంది మాత్రమే ఈకేవైసీ పూర్తి చేసుకున్నారు. మిగిలిన 33% మంది వినియోగదారులు వెంటనే ఏజెన్సీలు, డీలర్ల, డెలివరీ బాయ్స్ వద్దకే ఈకేవైసీ చేయించుకోవాలి. నిజమైన వినియోగదారులకు మాత్రమే గ్యాస్ సప్లై అనేది జరుగుతుంది. బ్లాక్ లో కూడా దొరకడం కష్టం కావచ్చు రాను రాను. ఎవరైనా రెగ్యులర్ బ్లాక్లు తీసుకుంటారు అంటే జాగ్రత్త. బ్లాక్ల రేట్లు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అంటే దారుణంగా బ్లాక్ల రేట్లు పెరిగే అవకాశం ఉంది. దొరికే కూడా కష్టమే. నువ్వు బ్లాక్ 2 పైసలు అయితే దొరికే కూడా తెలియదు. బుకింగ్ చేసుకున్న వాళ్ళకే కష్టమయ్యేటట్టుంది నీకు బ్లాక్లు ఎన్నికలు దొరుకుతాయి సిలిండర్. సో గ్యాస్లు చాలా పొదుపు వాడు. వీలైతే ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్లు కొనురి. తెలంగాణలో అయితే ఇక ఉచిత కరెంట్ గృహజ్యోతి ఉంది కదా, వెలిగిపోతారు వాళ్ళు 250 యూనిట్ల లోపల ఫ్రీనే కాబట్టి వాళ్ళు ఎవరు వాడితే వాడచ్చు. సో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ సరఫరాను కేంద్ర ప్రభుత్వం నిలిపేసింది. దాంతో ఇండస్ట్రియల్, ఆటోమొబైల్ రంగాలకు సరఫరా ఆగిపోయింది. దీని ప్రభావం రాష్ట్రంలోని 2 లక్షల కమర్షియల్ కనెక్షన్లతో పాటు ప్రైవేట్ కంపెనీ సరఫరాపై కూడా పడబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల సిలిండర్ల సరఫరా అవుతుండగా ఈ సప్లైని ఇప్పుడు కేంద్రం నిర్ణయం నేరుగా దెబ్బతీయనుంది. హైదరాబాద్లోనే నెలకు 6 నుంచి 6.5 లక్షల కమర్షియల్ సిలిండర్ల విక్రయాలు జరుగుతాయి. టీ స్టాళ్ల నుంచి హోటల్ స్టాళ్ల వరకు, స్టార్ హోటళ్ల వరకు నెలకు 4 నుంచి 5.50 లక్షల సిలిండర్లకు అవసరం ఉంటుంది. సో మరి ఏం జరగబోతుంది అనేది అయితే ఎదురు చూడాలి.